హాయ్ గాయ్స్, దిస్ ఇస్ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైహెచ్ వండర్స్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి వ్లాగ్ని అప్లోడ్ చేయబోతున్నాను. ఈ వ్లాగ్ దేని గురించి అంటే, మేము రీసెంట్గా మా పిల్లలిద్దరికి తలనీలాలు ఇచ్చాము కనకదుర్గమ్మ తల్లి గుళ్ళో. సో ఇది దానికి సంబంధించిన వ్లాగ్ అనమాట. దీనికోసం మేము చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. ముందుగా మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. ఇది రామలింగేశ్వర్ నగర్ కట్ట దగ్గర ఉంది. యాక్చువల్గా ఇది మా ప్లాన్లో అయితే లేదు, అనుకోకుండానే విజిట్ చేసాము. కానీ చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అక్కడ యాంబియన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్ లోపల యాంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక్కడ మీరు చూస్తే టెంపుల్ లోపల ఉన్న గాడ్స్ వచ్చేసి బలదేవుడు, జగన్నాథుడు, సుభద్రాదేవి. వాళ్ళ స్టాచ్యూస్ వచ్చేసి వుడ్తో చేసిన స్టాచ్యూస్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. టెంపుల్ లోపల యాంబియన్స్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ ఒక వైట్ బోర్డ్ మీద టెంపుల్ టైమింగ్స్ కూడా వేస్తారు. మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఈ టైమింగ్స్ మీకు యూజ్ అవ్వచ్చు. పక్కనే ఒక స్టోర్ ఉంది. ఆ స్టోర్లో దేవుడికి సంబంధించిన బుక్స్, ఇంకా పిక్చర్స్, వాటితో పాటుగా ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే టెంపుల్ అంతా కూడా లార్డ్ కృష్ణకి సంబంధించిన పెయింటింగ్స్తో చాలా అందంగా డెకరేట్ చేశారు. అలా కొంచెం సేపు అక్కడే టైం స్పెండ్ చేశాము. మీలో ఎవరైనా ఈ టెంపుల్ని విజిట్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. అలా అనుకోకుండా ఇస్కాన్ టెంపుల్లో దర్శనం కంప్లీట్ చేసుకొని దనకొండకు వెళ్ళాము. మీ అందరికీ తెలిసే ఉంటుంది దనకొండ అని. దీన్నే మొగల్రాజపురం కొండ అని కూడా అంటారు. సిద్ధార్థ కాలేజ్కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్. ఇంద్రకీలాద్రి మీద ఉన్న కనకదుర్గమ్మ తల్లి ముందుగా వెలిసిన ప్రదేశం ఇదే. తర్వాత ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి అమ్మవారు వెళ్ళారని చెప్పుకుంటారు. ఈ దనకొండ అమ్మవారి గురించి నాకు తెలిసిన కొన్ని స్టోరీస్ని మీతో షేర్ చేసుకుంటాను. కనకదుర్గమ్మ తల్లికి పుట్టినిల్లు దనకొండ అయితే మెట్టినిల్లు ఇంద్రకీలాద్రి అని చెప్పి అమ్మవారి స్వయంగా చెప్పారంట. ప్రతిరోజు రాత్రిపూట అమ్మవారు తన పుట్టినిల్లైన దనకొండకి వెళ్తారు అని అమ్మవారి స్వయంగా చెప్పారంట. అందుకే రాత్రిపూట కొండ మీదకి ఎవ్వరూ వెళ్ళరు. ఎవరో కదులుతున్నట్లు, గజ్జల శబ్దం వినిపిస్తున్నట్లు తరచుగా శబ్దాలు రావడంతో అక్కడ గ్రామస్తులంతా కూడా అమ్మవారే పైన స్వయంగా తిరుగుతున్నారని గట్టిగా నమ్ముతారు. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ఆ కొండ మీద డప్పుల శబ్దం వినిపించింది. ఇంత అర్ధరాత్రి ఆ డప్పుల శబ్దం ఏంటా అని చెప్పేసి గ్రామస్తులంతా లైట్స్ అవి పట్టుకొని పైకి వెళ్ళారు. తీరా చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. పక్కనే ఒక చెట్టు మీద ఎవరో కదిలినట్టుగా అనిపించింది. ఎవరా అని దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక మనిషి ఉన్నారు. అతన్ని ఎవరు నువ్వు అని నిలదీస్తే, నేను ఇక్కడ దొంగతనానికి వచ్చాను, సడన్గా ఇక్కడ డప్పుల శబ్దం వినిపించింది, కానీ మనుషులెవరూ కనిపించలేదు, నాకు అక్కడితో భయం వేసి నేను ఈ చెట్టు మీద ఎక్కి కూర్చున్నాను అని చెప్పాడు. ఇక్కడ అమ్మవారు మాత్రం చాలా శక్తివంతమైన అమ్మవారు, ఇంకెప్పుడు నేను ఇలాంటి తప్పులు చేయను అంటూ అక్కడి నుంచి పారిపోయాడు. చూసారా అమ్మవారు స్వయంగా తన ఆలయాన్ని ఎలా కాపాడుకున్నారో. అంతేకాదండి, ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ఈ అమ్మవారిని ధర్మబద్ధంగా ఏది కోరుకున్నా సరే ఆ కోరికను నెరవేరుస్తుంది. దీర్ఘకాలంగా పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తుంది, పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లల్ని పుట్టిస్తుంది, అలాగే ఉద్యోగాలు రాని వాళ్ళకి ఉద్యోగాలను ఇస్తుంది. అలా అమ్మవారిని భక్తితో ఏది కోరుకున్నా సరే ఆ కోరికను నెరవేరుస్తుంది. అలాగే మన కోరిక తీరిపోయిన తర్వాత మొక్కును కూడా వెంటనే చెల్లించుకోవాలి. ఒకవేళ చెల్లించుకోకపోతే అమ్మవారి ఇంట్లోనే తిరుగుతున్నట్లు, మన వెనకాలే వచ్చి నుంచున్నట్లు, అలా మన గుడికి వెళ్ళే వారికి కూడా అమ్మవారు రకరకాల సంకేతాలను అందిస్తారు. ఈ విఘ్నేశ్వరుడు కూడా అక్కడే కొండ మీద దొరికితే తీసుకువచ్చి టెంపుల్ కట్టారు. అలాగే ఇక్కడ మీకు ఆలయ దర్శన వేళలను కూడా చూపించాను. చాలా సంవత్సరాల క్రితం అక్కడ అమ్మవారు ఒక గుహలో ఉన్నారని అయితే అందరికీ తెలుసు, కానీ ఎవరూ కూడా అక్కడికి వెళ్ళే ధైర్యం అయితే చేసేవాళ్ళు కాదు. ఒక గొర్రెలు మేపుకునేవాడు మాత్రం రోజు కొండ మీదకి గొర్రెల్ని తీసుకువెళ్ళి మేపుకుంటూ ఉండేవాడు. అలా వెళ్ళినప్పుడు అతనికి గజ్జల శబ్దం వినిపిస్తూ ఉండేది. అక్కడ ఏముందో చూద్దామనే కుతూహలంతో ఒకరోజు ధైర్యం చేసి పైకి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక లేడీ కనిపించారు. అసలు ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి ఆవిడ అడిగిందంట. అడిగితే అతను దానికి నేను ఇక్కడ అమ్మవారిని చూడడానికి వచ్చాను అని సమాధానం చెప్పాడంట. ఒకవేళ అమ్మవారు నీకు కనిపిస్తే ఏం చేస్తావు అని అడిగిందంట. దానికి అతను నా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి నాకు కావలసిన ధనాన్ని ఇవ్వమని అమ్మవారిని కోరుకుంటాను అని చెప్పాడంట.
సరే, నువ్వు కోరుకున్నట్లే నేను నీకు ధనం అయితే ఇస్తాను. కానీ నీకు 2 షరతులు పెడతాను. ఒకటి, ఆ ధనం తీసుకుని నువ్వు వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. రెండవదేంటంటే, నేనిక్కడ నీకు కనిపించిన విషయం నువ్వు ఎవరికీ చెప్పకూడదు. ఈ రెండిట్లో నువ్వు ఏది చేసినా సరే నువ్వు అక్కడే శిలగా మారిపోతావు అని చెప్పిందంట. ఆ ధనాన్ని తీసుకుని ఎంతో సంతోషంతో అక్కడి నుంచి కొంచెం దూరం ముందుకు వెళ్ళగానే అసలు ఇదంతా నిజమేనా? ఈ ధనం, ఈ అమ్మవారు ఇదంతా నిజమా, నా భ్రమ అని చెప్పేసి వెనక్కి తిరిగి చూశాడంట. ఇంకేముంది, అక్కడే శిలగా మారిపోయాడు. అలా శిలగా మారిపోయిన రోజు రాత్రి అతని స్నేహితుని కలలోకి వచ్చి జరిగిన విషయమంతా చెప్పాడు. అలాగే దాంతోపాటు పైన గుహలో అమ్మవారు ఉన్నారు, మీరంతా వెళ్ళి దర్శనం చేసుకోండి, అమ్మవారు మనకి అనుమతినిచ్చారు వచ్చి పూజలు చేసుకోవడానికి అని చెప్పాడు. ఇంకా ఉదయాన్నే గ్రామస్తులంతా వెళ్ళి చూస్తే అక్కడ అంతకు ముందు లేని ఒక శిల అయితే కనిపించింది. ఇక అప్పటి నుంచి గ్రామస్తులు కంటిన్యూస్గా అమ్మవారికి పూజలు చేయడం మొదలుపెట్టారు. మొదట్లో సంవత్సరానికి ఒక్కసారి దసరా రోజు మాత్రమే అక్కడ పూజలు చేసేవారు. అలా కాలక్రమంలో నిత్యం పూజలు, అభిషేకాలు చేయడం మొదలుపెట్టారు. అదండి దనకొండ అమ్మవారి గురించి నాకు తెలిసిన కొన్ని కథలు. మీలో ఎవరైనా ఇప్పటివరకు ఈ టెంపుల్ని విజిట్ చేయకపోతే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఈ ఆలయాన్ని ప్రీవియస్గా విజిట్ చేసి ఉంటే మాత్రం తప్పకుండా మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే చెప్పడం మర్చిపోయాను, కొండపైకి వెళ్ళిన తర్వాత ఆలయంలో ప్రశాంతంగా కూర్చుని 1 గంట సేపు ధ్యానం చేస్తే అమ్మవారి గజ్జల శబ్దం కానీ, అలికిడి కానీ ఏదో ఒక విధంగా అక్కడ అమ్మవారు ఉన్నారు అనే సంకేతాన్ని మాత్రం మనం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తాం. నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేశాను, మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. అలాగే ఉదయాన్నే 6, 6:30 ఆ టైం కల్లా మీరు అక్కడికి వెళ్ళిపోతే మాత్రం అక్కడ అభిషేకం చేస్తారు, చాలా బాగా చేస్తారు. మీరు ఆ అభిషేకంలో కూడా పాల్గొనవచ్చు. ఒక పర్టిక్యులర్ డే అని అయితే ఏముండదండి, ప్రతిరోజు అభిషేకం చేస్తారు. సో మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా 6, 6:30 ప్రాంతంలో వెళ్ళేలా చూసుకోండి. అలాగే మరొక విషయం అండి, మాకు తెలిసిన ఒక కపుల్ చాలా కాలంగా వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. పిల్లలు లేక చాలా హాస్పిటల్స్ తిరిగి అలసిపోయారు. ఇక్కడికి వెళ్ళగానే వాళ్ళకి ఒక 2 monthsకే వెంటనే కన్సీవ్ అయ్యి పాప పుట్టింది. అమ్మవారైతే నిజంగా చాలా పవర్ఫుల్ అండి. మీలో ఎవరైనా ఇప్పటివరకు వెళ్ళకపోతే మాత్రం తప్పకుండా వెళ్ళండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.